పీవైక్యూస్ చూడడం, ఇది ఫస్ట్ చేయాలి. నౌ కమింగ్ టు బుక్స్. ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో మేడం, ప్రతి సబ్జెక్ట్కి 2 రకాల బుక్స్ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే 3. ఒకటి ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న ఎన్సీఆర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం, ఏ సబ్జెక్ట్ చెప్తారు? జాగ్రఫీ తీసుకున్నామా, జాగ్రఫీ రిలేటెడ్ ఎన్సీఆర్టీ. జాగ్రఫీ రిలేటెడ్గా ఉన్న ఫిజికల్ జాగ్రఫీ కానీ హ్యూమన్ జాగ్రఫీ కానీ ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. ఈ ఎన్సీఆర్టీస్ 1. 2, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఉన్న మార్కెట్లో ఏదైనా ఒక బుక్, గోచింగ్ లియాంగ్ అనుకోండి, జాగ్రఫీ గోచింగ్ లియాంగ్, ఎన్సెంబుల్ జాగ్రఫీ త్రూ మ్యాప్స్, అలా ఏదైనా ఒక బుక్, ఏదైనా ఒక కాన్సెప్ట్ బుక్, స్టాండర్డ్ బుక్. 3వది, ఇది చాలా ఇంపార్టెంట్, ఏదైనా ఒక ఫ్యాకల్టీ క్లాస్లో చెప్పిన క్లాస్ నోట్స్. ఈ 3 ప్రతి సబ్జెక్ట్కి మీ దగ్గర ఉండాలి. ఎందుకో చెప్తాను. ఎన్సీఆర్టీ వల్ల ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది, స్టాండర్డ్ బుక్ వల్ల కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఏదైనా ఒక క్లాస్ నోట్స్ వల్ల కరెంట్ అఫైర్స్ అనేది ఆ క్లాస్లో సార్ ఇన్కల్కేట్ చేసి చెప్తాడు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ సంవత్సరంలో వర్షాలు చాలా ఉన్నాయి, ఎందుకు? ఎల్నీనా ఎఫెక్ట్. ఈ సంవత్సరంలో ఎల్నీనా లానీనా ఎఫెక్ట్ ద్వారా వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లాస్లో కరెంట్ అఫైర్స్ని జోడిస్తూ క్లాస్ చెప్తారు. కనెక్ట్ చేసుకోవాలి. సో అందుకే స్టాండర్డ్ బుక్ ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీ ఇంపార్టెంట్, అండ్ అదేవిధంగా క్లాస్ నోట్స్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అప్డేట్ అవుతుంది కాబట్టి. సార్ ఇంత నాకు వద్దు సార్, ఇంత అవసరం లేదు సార్ అని అంటే పచ్చిగా చెప్తున్నా మేడం, ఏదైనా ఒక క్లాస్ నోట్స్ తీసుకొని అది 10 సార్లు రివైజ్ చేసినా చాలు. ఎందుకంటే ఒక ఫ్యాకల్టీ వెళ్ళి క్లాస్లో క్లాస్ చెప్పేటప్పుడు ఫౌండేషన్ ఎన్సీఆర్టీ చెప్తాడు, స్టాండర్డ్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ చెప్తాడు, రీసెంట్గా ఉన్న కరెంట్ అఫైర్స్ చెప్తాడు. 3 చెప్పేస్తున్నాడుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, పాలిటీ చెప్తుంటాను, రేపు నేను ఆర్టికల్ 21 చెప్పేటప్పుడు హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, రీసెంట్గా మర్సీ కిల్లింగ్, ప్యాసివ్ ఎథనీషియా అని చెప్పి బతుకున్నప్పుడే చంపేయొచ్చు అనేది ఒక కేసు వచ్చింది. ఆ కేసుని నేను ఆర్టికల్ 21 చెప్పేటప్పుడు ఈ సంవత్సరంలో లింక్ చేసే చెప్తాను కదా మేడం. లాస్ట్ ఇయర్ చెప్పలేదేమో క్లాస్ నోట్స్లో, ఈ ఇయర్ మాత్రం క్లాస్లో ఆర్టికల్ 21 చెప్పేటప్పుడు ఆర్టికల్ 21 అంటే ఏంటి అవన్నీ చెప్తూ ఇది కూడా చెప్పేస్తాను కరెంట్ అఫైర్స్ లింక్ చేసి. సో క్లాస్ నోట్స్ ఏదైనా ఒక ఫ్యాకల్టీ, ఏ ఫ్యాకల్టీ అయినా పర్లేదు మేడం, ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ గుడ్, నీకు మంచి చేయాలని కోరుకుంటారు. అందరు ఫ్యాకల్టీస్ మంచోళ్ళే. సో ఏ ఫ్యాకల్టీ అయినా మంచిగా క్లాస్ నోట్స్ తీసుకొని అది 10 సార్లు రివైజ్ చేయి. Don't read 10 books. Read 1 book 10 times.